సస్యశ్యామలం చేస్తున్న భూమిపుత్రులకు నమస్సులతో పాడి పంటలు కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు కార్యక్రమంలో శాస్త్రీయ పరిజ్ఞానంతో ఆవుల పోషణతో విజయ పథంలో పయనిస్తున్న రంగారెడ్డి జిల్లా రైతుపై పాడి పంటలు ప్రత్యేక కథనాన్ని అందిస్తోంది. ప్రయత్నం ఫలించే వరకు శ్రమిస్తూ చేస్తున్న ప్రయోగాల నుంచి ఫలితాలను బేరీజు వేసుకుంటూ అనుకున్నది సాధించే వరకు అలు పెరగకుండా శ్రమిస్తే తప్పక ఫలితం సాధించవచ్చు. ఏ రంగంలో అయినా సాధించాలనే దీక్ష, దృఢ సంకల్పం తొలి పెట్టుబడిగా నిలవాలి. ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నారు రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ మండల రైతు. ఒకప్పుడు లేయర్ కోళ్ల పెంపకంలో నెలకొన్న సంక్షోభం ఈయన్ని ఆర్థికంగా తీవ్రంగా దెబ్బతీసింది. అయినా వెనుదిరుగక కోళ్ల షెడ్లను పాడి పరిశ్రమకు అనుకూలంగా మలచి ఆవుల పోషణతో సత్ఫలితాలు సాధిస్తున్నారు. 10 ఆవులతో ప్రారంభించిన ఈ డైరీ నేడు 270 పశువులతో దినదినాభివృద్ధి చెందింది. అనుభవాలే పాఠాలుగా ఆవుల పోషణతో విజయ పథంలో పయనిస్తూ తోటి రైతులకు ఆదర్శప్రాయంగా నిలుస్తున్న ఈ రైతు విజయ గాథను ఎక్స్ప్రెస్ టీవీ పాడి పంటలు మీకందిస్తోంది. చూడండి. కృషితో నాస్తి దుర్భిక్షం అన్న సూక్తికి నిలువెత్తు నిదర్శనం ఇప్పుడు మీరు చూస్తున్న ఈ డైరీ. సాధించాలనే పట్టుదల, కసితో కూడిన కృషి విజయానికి దగ్గర చేస్తుంది. ఎత్తుపల్లాలను అధిగమించే మార్గాలకు దారి చూపుతుంది. 3.5 ఎకరాల్లో 270 పశువులతో ఈ డైరీ ఇంతగా అభివృద్ధి చెందడం వెనుక 10 సంవత్సరాల కృషి దాగి ఉంది. కేవలం 10 పాడి ఆవులతో పరిశ్రమను ప్రారంభించి పోషణ లోతుపాతులు, ఒడిదుడుకుల పట్ల పూర్తిగా అవగాహన వచ్చాక డైరీ అభివృద్ధికి నడుం బిగించారు ఆదర్శ రైతు నాదెళ్ల నాగేశ్వరరావు. రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ మండలం తట్టి అన్నారం గ్రామానికి చెందిన ఈ రైతు మొదట్లో లేయర్ కోళ్ల పెంపకాన్ని చేపట్టారు. దీంతోపాటు ఫామ్లో వర్కర్ల అవసరాలకు అనుగుణంగా 10 ఆవులతో డైరీ నడిపేవారు. 2004వ సంవత్సరంలో బర్డ్ ఫ్లూ వైరస్ ప్రభావంతో పౌల్ట్రీ రంగం కుదేలవడంతో కోలుకోలేని నష్టం వాటిల్లింది. దీంతో కోళ్ల పరిశ్రమను వదిలేసి 10 హెచ్ఎఫ్ ఆవులను కొనుగోలు చేసి మొత్తం 20 ఆవులతో పశుపోషణ చేపట్టారు. మొదట్లో ఆవు పాలు మార్కెట్ చేయడానికి ఇబ్బందులు ఎదుర్కొన్న క్రమేపీ పరిస్థితి మెరుగవడంతో ఇంతింతై వటుడింతై అన్నట్లుగా ఈ పరిశ్రమ దినదినాభివృద్ధి చెందింది. ఈ ఫామ్లో మొత్తం పశువుల సంఖ్య 270. వీటిలో 130 పాడి ఆవులు కాగా 140 పడ్డలు, దూడలు ఉన్నాయి. ప్రస్తుతం 40 పడ్డలు చూలు కట్టే దశలో ఉన్నాయి. కోళ్ల షెడ్లనే పశువుల శాలగా మార్చుకున్నారు. స్వానుభవాల నుంచే గుణపాఠాలు నేర్చుకుని ఎన్నో సమస్యలను అధిగమించిన రైతు నాదెళ్ల ఫారంలో పుట్టిన దూడలతోనే డైరీని ఈ స్థాయికి పెంచుకోగలిగారు. ఇప్పుడు మీరు చూస్తున్న అన్నీ కూడా ఈ ఫామ్లో పుట్టి పెరిగినటువంటి దూడలు, ఆవులు కూడా ఆల్మోస్ట్ 95% అబోవ్ ఈ ఫామ్ బార్న్ యానిమల్స్ ఉన్నాయి. ఇక్కడ ఫామ్లో పుట్టి పెరిగినాయి. పౌల్ట్రీ షెడ్లు వాడుకుందామనే ఉద్దేశంతో ఈ పౌల్ట్రీలోనే ఈ డైరీకి కావాల్సినటువంటి ఈ ఎస్టాబ్లిష్మెంట్ అంటూ చేయటం జరిగింది. ఆ ఉన్న షెడ్లో యూజ్ చేస్తా. ఈ గార్డులు కూడా అవసరం కొద్దీ ఎట్లా కట్టాలో చూసుకుని, ఎట్లయితే కన్వీనియంట్గా ఉంటాయి, ఫీడింగ్ ప్యాటర్న్ ఎట్లా, వాటరింగ్ అవి ఉండటానికి చూసుకుని గార్డులు కట్టి దీంట్లో ఎస్టాబ్లిష్ చేసాం. ఈ షెడ్ పొడవు ఒక 230 అడుగులు ఉందండి. వెడల్పు 33 అడుగులు, ఎత్తు 18 అడుగులు ఉంటుందండి. ఎత్తు ఎక్కువ ఉండటం మూలాన ఈ డైరీకి కూడా చాలా బాగా ఉంది. గాలి వెలుతురు బాగా ఉండేటట్టుగా ఉండాలి షెడ్లు. చిన్న షెడ్ కాకుండా హైట్ ఎక్కువ ఉంటే కనుక వెంటిలేషన్ బాగా ఉంటుంది, యానిమల్స్ కన్వీనియంట్గా ఉంటాయి, కొంచెం ఫ్రీగా ఉంటాయి. మధ్యలో యాక్చువల్గా ఒక సెమీ మెకనైజ్డ్ చేద్దామని చెప్పి పాతవే పెట్టాము. అంటే ఇప్పుడైతే వాడలేదు, కానీ ఫ్యూచర్లో ఎప్పుడన్నా కానీ ఒక ట్రాలీ లాంటి దాంట్లో ఫీడు, ఫాడరు
అన్నీ కూడా తీసుకొచ్చి రెండు పక్కల తక్కువ మ్యాన్ పవర్తో వాడదామనే ఉద్దేశంతో ఈ డిజైన్ చేశాను. ఒక షెడ్లో డైరీ వేసామండి, డైరీ ఎస్టాబ్లిష్ చేసాం. రెండో షెడ్ ప్లస్ మధ్యలో ఉన్నటువంటి 60 ఫీట్లు ఖాళీ ఉంది వెడల్పు, 230 ఫీట్లు వెడల్పుతోటి. ఇది కూడా ఒక ప్లస్ పాయింట్ అయిపోయింది ఈ డైరీకి. మిల్కింగ్ షెడ్ మాత్రం ఇది ఒకటేనండి. ఆ తర్వాత సూడావులు కట్టేయడానికి ఒక షెడ్ ఉంది, ప్లస్ దూడల పెంపకం కోసం అని చెప్పి ఇంకొక షెడ్ ఉంది. యువతల షెడ్ వచ్చేసి ఈ పాలిచ్చే ఆవులు ఫ్రీ టైంలో అంతా అక్కడ ఉంటాయి, తిరుగుతూ ఉంటాయి. మిల్కింగ్ అయిన తర్వాత ఫీడింగ్ మిల్కింగ్ అయిన తర్వాత ఈ యానిమల్స్ని బయటకు వదిలేస్తాం. అవి మళ్ళా ఫీడింగ్ టైం అయ్యిందాక కూడా బయటే ఉంటాయి. ఎండాలప్పుడు వర్షాలప్పుడు ఆ షెడ్లోకి వెళ్తాయి, ఫ్రీగా తిరుగుతూ ఉంటాయి, షెడ్లో ఉంటాయి. ఎండ లేనప్పుడు మాత్రం ఎప్పుడు ఫ్రీగా బయట తిరగడానికి ఇష్టపడతాయి, బయట పడుకోవడానికి ఇష్టపడతాయి. వాటికి మినిమం ఎక్సర్సైజ్ అంటూ కొంతవరకు అవుతుంది బయట. ఈ షెడ్లో ఒక 116 ఆవులు పడతాయండి. ఒక్కొక్క సైడ్ కూడా 58 వస్తాయి. ఈ షెడ్ మన దగ్గర ఈ ఫామ్లో 130 మిల్కింగ్ యానిమల్స్ ఉన్నాయండి, ప్లస్ 140 వరకు హీఫర్స్ ఉన్నాయి. హీఫర్స్, కావ్స్ డిఫరెంట్ స్టేజెస్లో ఉన్నాయి. సో ఎప్పుడు కూడా ఈ 120-130 ఆవుల్లో నుంచి మిల్కింగ్ యానిమల్స్లో ఒక 30 యానిమల్స్ ప్రెగ్నెంట్ యానిమల్స్ ఉంటాయి, అబౌట్ టు కావింగ్ అని. వీటిలో ఎర్లీ స్టేజ్ మిల్కింగ్, మిడిల్ స్టేజ్ మిల్కింగ్, ఎండ్ స్టేజ్ మిల్కింగ్ అట్లా అని చెప్పి గ్రూపింగ్ చేసాం. ప్లస్ ప్రెగ్నెంట్ యానిమల్స్ సపరేట్ ఉంటాయి. అవి ఈనిన తర్వాత మళ్ళీ వీటిలో ఉన్నట్టు అడ్వాన్స్ ప్రెగ్నెన్సీ ఉన్నాయి, అక్కడికి వెళ్తే ఆ యానిమల్స్ మళ్ళీ ఇక్కడికి షిఫ్ట్ చేస్తూ ఉంటాం. రొటీన్ ప్రాసెస్ అది. అధిక పాల దిగుబడినిచ్చే జాతుల్లో విదేశీ జాతైన హెచ్ఎఫ్ ఆవులకు మన ప్రాంతంలో ఎక్కువ ప్రాధాన్యం ఉంది. వీటి పాల దిగుబడి సామర్థ్యం 30 లీటర్ల పైన ఉంటుంది. అయితే నాగేశ్వరరావు పూర్తిగా విదేశీ రక్తం ఉన్న హెచ్ఎఫ్ ఆవులను ఎంచుకోకుండా మన ప్రాంతంలో మనగలిగే విధంగా 60-70% విదేశీ రక్తం కలిగిన సంకరజాతి హెచ్ఎఫ్ ఆవులను అభివృద్ధి చేసుకున్నారు. వీటితో పాటు కొన్ని జెర్సీ జాతి ఆవులు కూడా మందలో ఉన్నాయి. ఇక్కడ ఈ ఫామ్లో మెయిన్గా హెచ్ఎఫ్ ఉన్నాయండి, క్రాస్ బ్రీడ్ హెచ్ఎఫ్, నాట్ ప్యూర్ బ్రీడ్ హెచ్ఎఫ్. కొద్ది నెంబర్స్ జెర్సీ ఆవులు ఉన్నాయి. అధిక పాల ఉత్పత్తి కావాలి అంటే ఆవుల్లో హెచ్ఎఫ్లోనే సాధ్యమవుతుందండి, పాల వరకు మాత్రం. ఇప్పుడు ప్యూర్ బ్రీడ్ స్టార్టింగ్లో కనుక ఫామ్ ఎస్టాబ్లిష్ చేసేటప్పుడు ప్యూర్ బ్రీడ్ తీసుకొస్తే వాటితో వచ్చే ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఫార్మర్స్ సఫర్ కావాల్సి వస్తుంది. అట్లా కాకుండా క్రాస్ బ్రీడ్ హెచ్ఎఫ్ తోటి మెయింటైన్ చేసుకుంటూ స్లోగా కనుక మన ఫామ్లో పుట్టిన దూడల్ని కానీ పెంచుకుంటూ బ్రీడ్ పెంచుకుంటా పోతే అప్పుడు బ్రీడ్ ప్యూర్ బ్రీడ్స్కి వెళ్ళినా కానీ డైరీ మెయింటైన్ చేయొచ్చు. మేము కర్ణాటక నుంచి ఆవులు తెచ్చినప్పుడు బాగా సఫర్ అయ్యాం. ఆ 10 ఆవులు తీసుకొచ్చి 10 ఆవులతోటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాం. కాకపోతే ఇప్పుడు మాత్రం ఉన్నాయి అన్నీ కూడా ఈ ఫామ్లో పుట్టి పెరిగిన దూడలే కాబట్టి వాతావరణానికి బాగా సెట్ అయిపోయి ఉన్నాయి. ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా డైరీ మాత్రం నడపగలుగుతున్నాం ప్రస్తుతానికి. మందలో పుట్టిన దూడలతోనే ఈ ఫామ్ మొత్తం అభివృద్ధి చెందింది కనుక ఆవుల్లో సమస్యలు తక్కువగా ఉన్నాయి. 3 ఏళ్లకోసారి బయట నుంచి పశువులను కొనుగోలు చేసే అవసరం లేదు కనుక పెట్టుబడి అవసరం తక్కువ. పాల దిగుబడిలో ఉన్న 90 ఆవుల నుంచి రోజుకు సరాసరిన 1100 నుంచి 1200 లీటర్ల పాలను ఉత్పత్తి చేయగలుగుతున్నారు. 25 నుంచి 30 లీటర్లు ఇచ్చే ఆవులు ఒక 5 to 10% ఉన్నాయండి. 20-25 మధ్యలో ఇచ్చేవి 30% ఉంటాయి. ఇక ఎక్కువ పశువులు బిట్వీన్ 15 to 20 అంటే మ్యాక్సిమం ఈల్డ్ అప్పుడు. కాకపోతే ఫామ్ యావరేజ్ వచ్చే తల్లికి మాత్రం 12 to 13 లీటర్స్ ఉందండి, నాట్ మోర్ దాన్ దాట్. టోటల్ మిల్క్ ప్రొడక్షన్ వచ్చేసి 1100 లీటర్స్ పర్ డే. ఫామ్లో ప్రస్తుతం 250 పశువులకు మాత్రమే ఉన్నదండి. ఈ పశువుల మేత ఇవన్నీ చూసుకుని ఇంతకన్నా ఎక్కువ మెయింటైన్ చేయలేమంటే యాక్చువల్గా బ్రీడ్ ఇంప్రూవ్ చేసి ఇంకా నెంబర్స్ తగ్గిద్దామనే ప్రయత్నంలో ఉన్నాం. 10-12 లీటర్లు ఇచ్చే పశువులు ఎక్కువ నెంబర్స్ మేపే కన్నా కానీ, ఎక్కువ వాటిని పోషించే కన్నా కానీ అధిక పాల ఉత్పత్తి చేయి 18-20 లీటర్లు ఇచ్చే పశువుల్ని తక్కువ పెట్టినా కానీ, తక్కువ నెంబర్స్ పెట్టుకున్నా కానీ మనకి పాల ఉత్పత్తి మాత్రం అంతే అవుతుంది. డైరీ రన్ చేయటం మాత్రం ఈజీ అవుతుంది. అప్పుడు యాక్చువల్ నెంబర్స్ తగ్గిన తర్వాత మనకి వర్క్ కూడా తక్కువ అవుతుంది. లేగదూడ నుంచి పాడి ఆవు వరకు ప్రత్యేక శ్రద్ధతో ఇక్కడ పోషణ కొనసాగుతుంది. పశుగ్రాసం కోసం 40 ఎకరాలను లీజుకు తీసుకున్నారు. దాణాను స్వంతంగా తయారు చేసుకుంటున్నారు. కూలీల అవసరం తక్కువగా ఉండి పూర్తి స్థాయిలో మేత సద్వినియోగం అయ్యేలా డైరీలో తగిన ఏర్పాట్లు చేసుకున్నారు. ఇప్పుడు ఒక్కొక్క పశువుకి 30 కిలోల వరకు పశువులు మేత ఇస్తున్నామండి.
ఒక 5 కిలోల నుంచి 7 కిలోల వరకు దానాలు ఇస్తాం. ఎప్పుడైతే మనం మొక్కజొన్న లూసన్ కనుక ఇవ్వగలిగితే కనుక ఈ దానా ఇచ్చేది కూడా కొంచెం తగ్గించుకోవచ్చు. నేను మాత్రం ఇక్కడ మా డైరీలో BH10 అనే వెరైటీ ఫాడర్ ఒక్కటే ఎక్కువ ఇస్తున్నాను. మొక్కజొన్న, లూసన్, ఇట్లాగే హైబ్రిడ్ నేపియర్స్ ఈ కాంబినేషన్లో కనుక వాడితే కనుక చాలా బాగా ఉంటుంది. అరౌండ్ 7 to 8 యానిమల్స్కి 1 ఎకరం పశువుల మేత బాగా పెరిగిన తర్వాత సరిపోతుంది. దానాలో మొక్కజొన్న అండి, జొన్న, గోధుమ పొట్టు, కంది చున్ని, పెసర చున్ని, శనగ చున్ని, అట్లాగే కాటన్ సీడ్ కేకు, ప్లస్ అవైలబిలిటీ ఉంటే కనుక గ్రౌండ్ నట్ కేక్ ఒకటి. ప్రోటీన్ కోసం అని చెప్పి అవి వాడతామండి, ఎనర్జీ కోసం అని చెప్పి మిగిలిన వాడతాం. అన్నీ కూడా సమపాళలో కలుపుకుని అవసరమైనంత వరకు మా ఫీడ్ ప్లాంట్లోనే మేము మిక్స్ చేసుకుంటాం. మినరల్ మిక్సరు ప్రతి పశువుకి 50 గ్రాములు ప్రతిరోజు. హై ఎల్డర్స్కి వచ్చేసరికి 100 గ్రాముల దాకా కూడా ఇవ్వాల్సి వస్తుంది. దూడల్లో కొంచెం తక్కువ క్వాంటిటీ సరిపోతుంది. 20 గ్రాముల నుంచి మొదలెడితే చిన్నప్పుడు 30 గ్రాములు, 35 గ్రాములు, 40 గ్రాములు స్లోగా పెంచుకుంటూ పోతాం. సూడి ఆవులకు వచ్చేసరికి ఒక 50 గ్రాములకు వస్తాం. మిల్కింగ్లోకి వచ్చేటప్పటికి మినిమం 50 గ్రాములు, మ్యాక్సిమం 100 గ్రామ్స్. ఫీడ్ నేను నా సొంతంగా ఫీడ్ ప్లాంట్లో తయారు చేసుకుంటాను. ఇది యాక్చువల్గా పౌల్ట్రీ కోసం అని చెప్పి ఎస్టాబ్లిష్ చేసిన ఫీడ్ ప్లాంట్. దీంట్లో ఒక గ్రైండరు, ఒక మిక్సర్ ఉంది. గ్రైండర్లో మొక్కజొన్న, జొన్న ఇవన్నీ కూడా గ్రైండ్ చేస్తాం. కొంచెం అన్ని మిక్సర్లో మిక్స్ చేస్తాము. ప్రాపర్గా మిక్స్ అవుతే అన్నిటికీ కూడా సంపాడులో వెళ్ళడానికి వీలవుతా ఉంది. మిక్సర్ వచ్చేసి ఒక 60 నుంచి 70 వేలు ఉంటుందండి కాస్ట్. ఆ గ్రైండర్ వచ్చేసి 20 వేలలో గ్రైండర్ అవుతుంది. 10 HP గ్రైండరు, 10 HP మిక్సరు, ఓ 20 HP పవర్ అవసరం పడుతుంది. ఈ పశుగ్రాసం ఏదైతే ఉందో ఈ వాడుతూ ఉందో దీన్ని చాపింగ్ చేస్తామండి. చాపింగ్ చేయకుండా యాజ్ ఇట్ ఈజ్ ఇస్తే కనుక ఆకులు, లేత పార్ట్లు అన్నీ తినేస్తాయి. ముదిరింది గట్టిగా ఉన్న పార్ట్లు అన్నీ వదిలేస్తుంది పశువు. అట్లా కాకుండా చాపింగ్ చేసేస్తే కనుక 85 to 90% యూటిలైజేషన్ ఉంటుంది. నేను వాడుతున్న చాపింగ్ మిషన్ వచ్చేసి 70 వేలు ఖరీదు ఉందండి. ఇది 10 HP మోటార్తో నడుస్తుందండి. పశుగ్రాసాలు కూడా బ్రష్ కట్టర్ తోటి కట్ చేస్తారండి. బ్రష్ కట్టర్లు వచ్చేసి సబ్సిడీ పోను 16 వేలలో ఇస్తున్నారండి. బ్రష్ కట్టర్ వాడటం మూలాన మనిషి తేలిగ్గా 2-3 మనుషులతోటి ఒక 10 మంది కోసేంత మేత 2 గంటల్లో కోసేస్తారండి. భూమికి దగ్గర దాకా నీట్గా కటింగ్ అవుతుంది. మళ్ళీ దుబ్బు కూడా బాగా వస్తుంది. రైతు నాదెళ్ల డైరీలో ఇప్పటి వరకు దూడల అమ్మకం జరిగింది చాలా తక్కువ. ఏటా నాసి పశువులు, పెద్ద పశువుల స్థానంలో మందలో అభివృద్ధి చెందిన ఆవులను తిరిగి చేరుస్తూ సంతతిని అభివృద్ధి చేస్తున్నారు. ఫామ్ అవసరాలకు అనుగుణంగా బయోగ్యాస్ ప్లాంట్ను కూడా ఏర్పాటు చేసుకున్నారు. మరి మంద అభివృద్ధికి ఈయన తీసుకుంటున్న ప్రత్యేక జాగ్రత్తలు ఏమిటో, డైరీ ఆదాయ వ్యయాలు ఏ విధంగా ఉన్నాయో ఆయన ద్వారానే తెలుసుకుందాం. సాధారణంగా ఆవు పాలకు మార్కెట్ ధర తక్కువగా ఉంటుంది. కానీ గేదెల కంటే ఆవుల పోషణ సులభం. గేదెలు 240 రోజుల నుంచి 270 రోజుల వరకు పాలిస్తే ఆవులు 305 రోజుల వరకు పాలిస్తాయి. అందువల్ల ఈ ఫామ్లో ఎప్పుడూ పాలకు కొరత ఉండదు. గేదె దూడలు 2 నుంచి 2.5 ఏళ్లకు ఎదకు వస్తే, మంచి పోషణ పద్ధతులు పాటిస్తే ఆవులు కేవలం 18 నెలలకు ఎదకొచ్చి 3వ సంవత్సరంలోనే పాల దిగుబడినిస్తాయి. రైతు నాదెళ్ల ఎదకొచ్చిన పడ్డలు, పాడి ఆవులను చూలు కట్టించే విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. పశువు ఈనిన తర్వాత 2 నెలలు వదిలేసి 3వ నెలలో AI ద్వారా గర్భోత్పత్తి జరుగుతుందండి. దాని ద్వారా వచ్చిన దూడల్ని, ఏ బ్రీడ్ దూడ వస్తుంది, దాని కెపాసిటీ ఎంత, దాని ఫాదర్ కెపాసిటీ ఎంత, దాని మదర్ కెపాసిటీ ఎంత అంతా తెలుస్తూ ఉంటుంది. పెడిగ్రీ అంతా మెయింటైన్ చేయగలుగుతున్నాం. ఇన్సిమినేషన్ చేసేంత వరకు ప్రతి పశువుని కూడా రోజుకు 3-4 సార్లు అబ్జర్వ్ చేస్తామండి. ప్లస్ ఎక్కువగా ఈ పశువులు రాత్రిపూట హీట్కి వస్తూ ఉంటాయి. ఎర్లీ మార్నింగ్ మిల్కింగ్ టైంలో తెలిసిపోతూ ఉంటుందండి. ప్రతి పశువు ప్రతి సంవత్సరం ఒక దూడను పెట్టాలి. ఈ కాన్సెప్ట్ తోటి నడవాలి. ఒక హీట్ కనుక మిస్ అయ్యామంటే
21 రోజులు డిలే అయిపోతాము. అంటే 21 రోజులు ప్రొడక్షన్ పోతుంది. దాని లైఫ్ సైజ్ టైంలో నెంబర్ ఆఫ్ కావ్స్ 6-7 రావాలి అంటే మనకు 5-6 వస్తే ఒక దూడ మిస్ అవుతాం. డ్రై పీరియడ్ ఎక్కువ అవుతుంది. కాబట్టి ప్రతి పశువు 12 నుంచి 13 నెలలు లోపల అది ప్రతి సంవత్సరం ఒక దూడను పెట్టాలి. ఈ ఫారంలో లేగదూడల్ని తల్లి నుంచి వేరు చేసి ప్రత్యేకంగా షెడ్లలో పెంచుతారు. ఉదయం సాయంత్రం దూడల శరీర బరువులో 10% పాలను వాటికి అందుబాటులో ఉంచుతారు. పెరిగిన పడ్డలకు దాణా మేత ప్రత్యేకంగా అందించడం జరుగుతుంది. ఫామ్ నిర్వహణకు కరెంటు కొరత ఇబ్బందిగా మారడంతో రైతు స్వయంగా బయోగ్యాస్ ప్లాంట్ను ఏర్పాటు చేసుకుని కరెంటును ఉత్పత్తి చేస్తున్నారు. చూస్తున్నది మీరు, ఇది బయోగ్యాస్ ప్లాంట్ అండి. ఇది 85 క్యూబిక్ మీటర్స్ కెపాసిటీ. ఈ గ్యాస్ తోటి 15 kVA జనరేటర్ నడుపుతున్నామండి. పశువుల యొక్క పేడది దాంట్లో వాడతాము. ఇది ఇన్లెట్ అండి. దీంట్లో వాటర్ కలిపి ట్యాంక్లోకి వదులుతామండి. దాంట్లో మీథేన్ గ్యాస్ ప్రొడ్యూస్ అవుతుంది. అది ఆ ఫ్లోటింగ్ డ్రమ్లో కలెక్ట్ అవుతుంది. అక్కడి నుంచి మీథేన్ గ్యాస్ పైప్ ద్వారా జనరేటర్ దగ్గరికి వెళ్తుంది. అక్కడ 15 kVA జనరేటర్ రన్ చేస్తామండి. దాంతో అన్ని మోటార్లు కూడా మనకు కావాల్సినటువంటి బోర్వెల్ కానివ్వండి, ఫాడర్ మిషన్, ఫాడర్ చాపింగ్ కానివ్వండి, ఫీడ్ మిక్సింగ్ ప్లాంట్లో ఉన్నటువంటి మోటార్లు నడుస్తున్నాయి. ప్లస్ అవసరమైనప్పుడు లైటింగ్ కూడా వాడతామండి. ఆ గ్యాస్ తోటే ఈ ఫామ్లో పనిచేస్తున్నటువంటి 25 మందికి వంట కూడా అవుతా ఉంది. 85 క్యూబిక్ మీటర్ల విస్తీర్ణం కలిగిన ఈ బయోగ్యాస్ ప్లాంట్ నుంచి రోజుకు 127 యూనిట్ల విద్యుత్తును ఉత్పత్తి చేయవచ్చు. అయితే గ్యాస్ ఉత్పత్తి కోసం రోజుకు 2,500 కిలోల పేడ అవసరం ఉంటుంది. ఈ ఫామ్లో పశువుల సంఖ్య ఎక్కువ కాబట్టి పేడకు కొరత లేదు. బయోగ్యాస్ను కరెంటుగా మార్చే జనరేటర్ కూడా పూర్తిగా గ్యాస్తో పనిచేస్తుంది కాబట్టి అదనపు ఖర్చు లేదు. నిర్వహణ కూడా చాలా సులభం అంటున్నారు నాదెళ్ల. ఎప్పుడన్నా జనరేటర్ యొక్క రిపేర్స్ ఏమైనా వస్తేనే కానండి, యాక్చువల్గా ప్లాంట్ యొక్క గ్యాస్ జనరేషన్కి మాత్రం ఎటువంటి ఖర్చు ఉండదు. ఒక మనిషి ఒక అర్ధగంట సేపు రోజు పనిచేస్తే కనుక దాంట్లో పేడ నీళ్ళల్లో కలిపి ఈటం అయిపోతూ ఉంది. ఆ జనరేటర్ మెయింటెనెన్స్ కాస్ట్ మాత్రమే ఉంటుంది. ఇది ఎస్టాబ్లిష్ చేయడానికి ఒక 8 లక్షల రూపాయలు ఖర్చు అయిందండి, ఇంక్లూడింగ్ జనరేటర్. ఫ్లోటింగ్ డ్రమ్ వచ్చేసి దాంట్లో ఒక 3 టన్నుల స్టీల్ వాడటం జరిగిందండి. ఇవాళ రోజున అదే ఒక 1.5 లక్షలు ఖర్చు అవుతుంది. అట్లాగే అది 14 ఫీట్లు డెప్త్ ఉంది. ఆ పిట్ 38 ఫీట్ డయామీటర్ తోటి ఉంది. జనరేటర్ కెపాసిటీ వచ్చేసి 15 kVA అండి. జనరేటర్ 2.5 lakhs ఖర్చు అవుతుంది. అది ఇదంతా కలిపి టోటల్ ఎక్స్పెండిచర్ వచ్చేసి ఒక 8 lakhs అవుతుందండి. ఒకవేళ ఫార్మర్ కనుక ఇంకా శ్రద్ధ పెట్టి ఓన్గా చేసుకుంటే కనుక 6.5 నుంచి 7 లక్షల రూపాయల్లో ఈ ప్లాంట్ రెడీ చేసుకోవచ్చు. తన కరెంటు తను ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. దీంట్లో నెట్ క్యాప్ సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీ పర్ యూనిట్కి వచ్చేసి పర్ HP 40,000 ఉందండి. మాకు ఇది దీంట్లో ఒక 4 lakhs సబ్సిడీ ఇచ్చారు. 2 lakhs సబ్సిడీ ఇచ్చారు 4 years బ్యాక్. ఇంకా 2 lakhs సబ్సిడీ రావాలి. ఇట్ ఈస్ టేకింగ్ లాంగ్ టైం. ఈ ప్లాంటుకు సబ్సిడీ పోను 4 లక్షల వరకు రైతుకు ఖర్చయింది. నెలకు 17,000 ఖర్చు ఆదా అవుతోంది. కనుక 2 ఏళ్లలో దీనిపై పెట్టిన పెట్టుబడి రైతు చేతికి అందుతుంది. ఈ డ్రమ్ము జీవితకాలం 20 ఏళ్ల వరకు ఉంటుంది. కనుక ప్రారంభపు ఖర్చుతో పోలిస్తే దీర్ఘకాలంలో దీనివల్ల కలిగే ప్రయోజనాలు అనేకం. ఇంతకుముందు కిరోసిన్ ఆయిల్ వాడితే గనక, లేకపోతే కట్టె పొల్లలు కొన్నా కానీ 5 నుంచి 6,000 రూపాయల ఖర్చు ప్రతి నెల ఉండేదండి. ప్లస్ ఈ గ్యాస్ వాడటం మూలన మనం ఆ ఫ్యూయల్ కూడా సేవ్ చేస్తున్నాం. అక్కడ ఒక 5,000 రూపాయలు ఖర్చు తగ్గుతూ ఉందండి. ఇంతకుముందు నాకు 18,000 నుంచి 20,000 రూపాయలు కరెంటు బిల్లు వచ్చేదండి. ఇప్పుడు మాత్రం 4 నుంచి 6,000 మధ్యలో కరెంటు బిల్లు లిమిట్ చేయగలుగుతున్నాం. ఆ పవర్ మూలాన ఒక 12,000 రూపాయలు అక్కడ సేవ్ అవుతుంది. ఒక 5,000 నుంచి 6,000 రూపాయలు ఈ కుకింగ్ పర్పస్లో సేవ్ అవుతుందండి. ఈ అట్లాగే డైరీ ఫామ్లో మిల్కింగ్ చేసే టైంలో కనుక మనకి కరెంట్ సప్లై చేయలేకపోతే మళ్ళీ మెషినరీ వాడలేము. కాబట్టి ఇలాంటిది ఉంటే కనుక మనం కావలసిన ప్రతి టైంలో కూడా మనకి పవర్ అవైలబిలిటీ ఉంటుంది. ఎస్పెషల్లీ అసలు ఇప్పుడు మనం ఉన్న పరిస్థితుల్లో పవర్ సప్లై చేయడం అనేది, గవర్నమెంట్ పవర్ సప్లై చేయడం అనేది చాలా ఇబ్బందిగా ఉంది. నెక్స్ట్ 3 years వరకు కూడా పవర్ షార్టేజ్ ఉంటుంది అంటున్నారు. కాబట్టి ప్రతి డైరీ ఫార్మరు ఒక గ్యాస్ ప్లాంట్ పెట్టుకోగలిగితే, దీని ద్వారా పవర్ ప్రొడ్యూస్ చేయగలిగితే కనుక గవర్నమెంట్ మీద భారం తగ్గించిన వాళ్ళు అవుతాం. న్యాచురల్గా మనకు ఉన్నటువంటి న్యాచురల్ రిసోర్సెస్ని యూజ్ చేసుకుని పేడ ద్వారా కనుక మనం పవర్ ప్రొడ్యూస్ చేయగలిగితే ఒక రకంగా మనకి ఆదాయం సేవ్ అవుతుంది. ప్లస్
సమాజానికి కూడా మన వంతు సాయం చేసిన వాళ్ళం అవుతామండి. శాస్త్రీయంగా ఒక ఆవు ఈతకాలంలో 4,500 నుంచి 5,500 లీటర్ల పాల దిగుబడినివ్వాలి. కానీ మన ప్రాంత వాతావరణంలో 3,500 నుంచి 4,500 లీటర్ల పాల దిగుబడిని కనబరుస్తున్నాయి. డైరీలో మిల్కింగ్ మిషన్స్ వాడుతున్నామండి. బకెట్ మిల్కింగ్ సిస్టమ్ వాడుతున్నాం. టోటల్ ఒక 8 బకెట్స్ వాడతానండి. డ్రైయింగ్ పీరియడ్కు దగ్గరగా వస్తున్న పశువులు మాత్రం చేతితో పిండుతారు, లేకపోతే మిగిలిన అన్నీ కూడా మిషన్ తోటే పాలు పిండటం జరుగుతుందండి. మిల్కింగ్ మిషన్తో పిండటం మూలాన పాలు పూర్తిగా తీయగలుగుతాం. ప్లస్ నెంబర్స్ ఎక్కువ ఉన్నప్పుడు, ఆవులు ఎక్కువ ఉన్నప్పుడు చేతితోటి తీస్తే కనుక మనిషి మొదటి పశువు తీసినటువంటి ఫాస్ట్గా లేకపోతే అంత పర్ఫెక్ట్గా పట్టుతో లాస్ట్ పశువు వరకు 10-12 పశువులు పిండాలంటే కనుక చివరికి వచ్చేసరికి మనిషి అలసిపోతాడు, పాలు మిగిలిపోతూ ఉంటాయి. దానివల్ల మళ్ళీ మ్యాస్టైటిస్ ప్రాబ్లమ్స్ అయిన రావడానికి ఉంటుంది. అదే మెషిన్ యూజ్ చేస్తే కనుక మొదటి పశువు నుంచి చివరి పశువు దాకా కూడా పర్ఫెక్ట్గా జరుగుతుంది. పాలు పిండే మనుషుల సంఖ్య కూడా నెంబర్స్ కూడా తగ్గుతుందండి. 20% to 25% లేబర్ తోటి మెయింటైన్ చేసుకోవచ్చు. ప్రతి 10 పశువులకి ఒక బకెట్ ఉంటే సరిపోతుంది. 1 అవర్లో మిల్కింగ్ అయిపోతుంది. టోటల్ పాల యొక్క క్వాలిటీ కూడా బాగా ఉంటుంది. రైతు నాదెళ్ల ఆవు పాలను ఫామ్ వద్దే విక్రయిస్తున్నారు. సిటీకి దగ్గరగా ఉండడం వల్ల పాలకు మంచి డిమాండ్ ఉంది. గతేడాది రాష్ట్ర వ్యాప్తంగా పాల ఉత్పత్తి అధికమై లీటరు ఆవు పాలు ధర 15 రూపాయలకు పడిపోయిన సందర్భంలోనూ ఈయన 26 రూపాయల ధర పొందగలిగారు. పాలను మార్కెట్ చేసుకోవడం డైరీ ఆర్థికాభివృద్ధిలో అత్యంత కీలకమైనది అంటారు రైతు. మాది ఈ ఫామ్ మిల్కింగ్ యావరేజ్ 12 నుంచి 13 లీటర్ల మధ్యలో ఉందండి. అత్యధికంగా 4,500 లీటర్లు కొన్ని పశువులు మాత్రమే ఉన్నాయి. ఎక్కువ మాత్రం 3,000 లీటర్లు 3,500 లీటర్ల మధ్యలో ఈతకు పాలు ఇస్తున్నాయండి. టోటల్గా ఈ డైరీ ఫామ్లో ఒక రోజుకి 1,100 నుంచి 1,200 లీటర్ల మధ్యలో పాలు వస్తున్నాయండి 90 పశువుల దగ్గర నుంచి. ఇప్పుడు వచ్చేసి పాల ధర నాకు యావరేజ్లో ఒక 29 రూపాయల నుంచి 34 రూపాయల మధ్యలో ఉందండి. కొన్ని పాలు 34 రూపాయలకి వెళ్తున్నాయి, కొన్ని పాలు 27 రూపాయలకి వెళ్తున్నాయి. యావరేజ్లో వచ్చేసరికి నాకు 29 రూపీస్ ఉంది. అంటే ఇది సిటీ దగ్గరకు ఉండటం మూలాన నేను సిటీకే సప్లై చేస్తున్నానండి. ఎవరు కూడా కలెక్షన్కి రావడానికి ఇబ్బంది అవుతా ఉంది, ఒకటే ఫామ్ ఉంది కాబట్టి. నిర్వహణ ఖర్చులు పర్ లీటర్కి వచ్చేసరికి 70% 75% to 80%, బిట్వీన్ 70% and 80% ఆఫ్ పర్ లీటర్ మిల్క్ కాస్ట్ అవుతా ఉందండి ఇప్పుడు. సాధారణంగా డైరీ నిర్వహణ ఖర్చు 65 నుంచి 70% మించకూడదు. కానీ ఈ రైతుకు 80% వరకు ఖర్చు వస్తోంది. నగరానికి దగ్గరగా ఉండటం వల్ల పశుగ్రాసాల పెంపకానికి పొలం లీజు ఎక్కువగా చెల్లించాల్సి వస్తోంది. పైగా డైరీలో పాడి ఆవుల కంటే దూడలు పడ్డల సంఖ్యే అధికం. దీనివల్ల వీటి పోషణకు అధికంగా ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. సంవత్సరంలో సరాసరిన రోజుకు 1100 లీటర్ల పాల దిగుబడి సాధిస్తూ ఉండగా లీటరుకు 29 రూపాయల చొప్పున 31,900 రూపాయల ఆదాయం వస్తుంది. ఖర్చులు 80% పోను రోజుకు 7,400 రూపాయల నికర లాభం పొందగలుగుతున్నారు. అంటే నెలకు 2,22,000. వచ్చే ఏడాది నుంచి మిగతా పడ్డలు కూడా పాడి ఆవులుగా అంది వస్తాయి కనుక ఆదాయం ఆశాజనకంగా ఉంటుందంటారు ఈ రైతు. ఈ 10 సంవత్సరాల్లో డైరీ ఎస్టాబ్లిష్మెంట్ అనేది చేస్తూ వస్తున్నామండి. ఇంకా జరుగుతూ ఉంది. నేను అనుకుంటే ఇంకో నెక్స్ట్ 2-3 ఇయర్స్లో బ్రీడ్ డెవలప్మెంట్ బాగా ఉంటుంది. ఈ దూడల్ని పెంచి అమ్మితే కూడా అది కూడా ఒక ఆదాయం అవుతుంది. పాల ద్వారానే డైరీలో లాభాలు గడించుతాము అనుకుంటే కనుక అది చాలా కష్టమైన పని అండి. డైరీ కనుక బాగా వృద్ధి చెందాలి అంటే పుట్టిన ప్రతి దూడని కూడా పాలు ఇచ్చేటటువంటి ఆవుని కనుక తయారు చేయగలిగితే అప్పుడు ఫామ్ సక్సెస్ అవుతుందండి. బ్రీడ్ డెవలప్ చేసుకుంటూ దూడల్ని పెంచుకుంటూ పశువు యొక్క అవసరాల్ని గమనించి వాటిని అర్థం చేసుకోగలిగిన రైతు మాత్రమే ఈ ఇండస్ట్రీలో నిలబడగలుగుతాడు. అనుభవాలే పాఠాలుగా శాస్త్రీయ దృక్పథంతో డైరీని ఒక ఛాలెంజ్గా తీసుకుని నేడు ఈ స్థాయికి చేరుకోగలిగారు నాదెళ్ల నాగేశ్వరరావు. కాగితంపై లెక్కలకు ప్రాధాన్యం ఇవ్వకుండా ఎంచుకున్న రంగాన్ని దగ్గరగా చూసి దూరదృష్టితో అంకిత భావంతో చేసే పనిని ప్రేమిస్తూ ముందుకు సాగితే ఏ రంగంలోనైనా రాణించవచ్చు అని నిరూపిస్తున్న నాదెళ్ల నాగేశ్వరరావు అనుభవాలు
నేటి యువతరానికి స్ఫూర్తిదాయకం.